మీరు మీ పేటిఎం యాప్ లో ఇక్కడ చూసారంటే ప్రతిరోజు 21 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 33 lakhs వస్తుందని, 51 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే 80 lakhs వరకు వస్తుందని, అండ్ అలాగే రోజుకి 101 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 1,60,00,000, అలా ప్రతిరోజు 200 ఇన్వెస్ట్ చేస్తే 3 కోట్లు, 500 ఇన్వెస్ట్ చేస్తే 7 కోట్లు, 1000 రూపాయల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే 15,70,00,000 వస్తుందని ఎలా ఈ యాప్ ద్వారా ఉంటున్న ఈ డేటాతో మనకు అర్థమవుతూ ఉంటుందా? దీని రిలేటెడ్ గా ఈ డైలీ ఎస్ఐపి చేస్తూ ఉండే దాని రిలేటెడ్ గా మన సబ్స్క్రైబర్స్ చాలా టైం బ్యాక్ నుంచి అడుగుతూ ఉన్నారు, ఇది నిజమా? డైలీ ఎస్ఐపి చేస్తే నిజంగానే ఇంత డబ్బులు వస్తుందా రాదా అని. వస్తుంది, కానీ ఇక్కడ ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంది. ఇది ముఖ్యంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళకి ఆ చెడు అలవాట్లు ఉంటుంటాయి కదా, సిగరెట్లు, మందు, అది మానేస్తే డబ్బులు సేవ్ అవుతుంది అంటే 20 రూపాయలతో ఏం సేవ్ అవుతుంది అంటారు కదా, కానీ జస్ట్ 20 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలతో కూడా సుమారుగా 1,60,00,000 దగ్గరగా డైలీ ఆ డబ్బుల్ని ఎస్ఐపి చేయడం ద్వారా మనం వెల్త్ గా క్రియేట్ చేయించిన వాళ్ళతో చెప్తే ఆ చెడు అలవాట్లు మానేసే ఆస్కారం కూడా ఉంటుంది కదా. ఇలా చిన్న చిన్న వ్యాపారాలు, రోజువారీ పనులు, బ్యాడ్ హ్యాబిట్స్ ని మానిపించడానికి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ మీకు ఉపయోగపడుతుంది. అసలు ఇది ఎలా స్టార్ట్ చేయాలి, స్టార్ట్ చేశాక ఎలా ఆపాలి, ఎందుకంటే ఇది ఆటోమేటిక్ గా ఉంటుంది. ఒకవేళ మీకు వద్దు అనుకుంటే ఎలా ఆపాలి, అండ్ ముఖ్యంగా నేను చేస్తున్నానా, నేను చెయ్యట్లేదు, ఎందుకు చేయట్లేదు, చెప్పేదేమో చెప్పేస్తారు ఛానల్స్ లో, మీరు ఎందుకు చేయట్లేదని మీరు నన్ను క్వశ్చన్ అడిగితే దానికి నేను చెప్పాలనుకుంటున్న ఆన్సర్ ఇదే ఎంటైర్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ పార్ట్. ఇది తప్పకుండా తెలుసుకున్న తర్వాత వీడియోని క్లోజ్ చేయండి. స్టార్టింగ్ చూసేసి మీ ఇన్వెస్ట్మెంట్ ని స్టార్ట్ చేసి తర్వాత ఇది కదా నాకు తెలియాల్సింది, ఇది నాకు చెప్పలేదని మాత్రం అనుకోవద్దు. మొత్తం ఈ వీడియోలోని కంప్లీట్ గా షార్ట్ టైం లోనే నేను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇది ఇప్పటి వరకు ఇన్వెస్ట్మెంట్ చేయని వాళ్ళకి, ఇన్వెస్ట్మెంట్ మాకు వద్దు, అంత డబ్బులతో ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందిలే అని నిర్లక్ష్యం చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క బొట్టు కలుస్తూ వెళ్తే చిన్నపాటి సముద్రం ఎలా క్రియేట్ అవుతుందో, కాంపౌండింగ్ పవర్ ఏంటో కూడా చెప్పే వీడియో. ఇన్వెస్ట్మెంట్ చేయని ప్రతి ఒక్కరికి, వాళ్ళు చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అనుకునే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. అండ్ చూస్తున్న ఏ పాయింట్ లోనే వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఒక లైక్ చేస్తూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ ని ఒక లైక్ ద్వారా మీరు ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఇంతకీ మీరు ఏ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు, వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అసలు ఫస్ట్ ఈ డైలీ ఎస్ఐపి అంటే ఏంటో తెలుసుకుందాం. డైలీ ఎస్ఐపి అంటే మీరు రోజు రోజు కొంత మొత్తంలో డబ్బుల్ని మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం. ఇంకెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా టైం టు టైం చేసేదాన్ని ఎస్ఐపి అంటారు. నార్మల్ గా ఎస్ఐపి అంటే మంత్లీ మనం చూస్తూ ఉంటాం, కానీ మంత్లీ అన్ని మ్యూచువల్ ఫండ్స్ ప్రొవైడ్ చేస్తున్నాయి కదా, మరి ఏదో ఒక రకంగా కస్టమర్స్ ని గెయిన్ అవ్వాలంటే వారానికి ఒకసారి ఎస్ఐపిని ఇద్దామని చాలా మ్యూచువల్ ఫండ్స్ వీక్లీ వన్స్ ఎస్ఐపిని ఇస్తున్నాయి. మోస్ట్లీ చాలా మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాయి. కానీ డైలీ ఎస్ఐపి, ప్రతిరోజు ఎస్ఐపి మాత్రం కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇస్తున్నాయి. వాటితో టైఅప్ అయి పేటిఎం వాళ్ళు మాత్రం ఈ డైలీ ఎస్ఐపి ప్రొడక్ట్ ని లాంచ్ చేశారు. ప్రతిరోజు కూడా కొంత డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి, కోట్లలో డబ్బులు సంపాదించండి అని. అసలు అది ఎలా చేయాలో నేను మీకు చూపిస్తూ దాని రిలేటెడ్ గా మ్యూచువల్ ఫండ్ ఏంటి అండ్ ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత రిటర్న్ వస్తుంది దీని ఇప్పుడు మీకు చూపిస్తాను. మీ మొబైల్ ని తీసుకోండి, పేటిఎం యాప్ ని ఓపెన్ చేయండి. అక్కడ సర్చ్ లో మ్యూచువల్ ఫండ్స్ అని మీరు టైప్ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడ మ్యూచువల్ ఫండ్ హోమ్ అని కనిపిస్తుందా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు డైలీ ఎస్ఐపి అని కనిపిస్తుంది. ఇన్వెస్ట్ 21 per day అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. అక్కడ మీరు గమనించండి 21 రూపీస్, 51 రూపీస్, 101 రూపీస్, 201 రూపీస్, 501 రూపీస్, 1001 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే సంవత్సరం రోజుల్లోనే ఎంత సంపాదించవచ్చు అని మీకు వాళ్ళు చూపిస్తారు. కానీ లాంగ్ టర్మ్ లో ఎంత వెళ్తే సంపాదించవచ్చు ఇది మనం తెలుసుకుందాం. తెలుసుకోవాలంటే అసలు అది ఏ మ్యూచువల్ ఫండ్ తెలియాలి కదా, దానికోసం స్టార్ట్ డైలీ ఎస్ఐపి అని ఉంటుంది, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఇక్కడ నాకు ఐసిఐసిఐ వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే చూపిస్తున్నారు. అక్కడ మనకి 2 మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఒకటి, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మల్టీ అసెట్ ఫండ్. ఈ 2 ఫండ్స్ మాత్రమే నాకు చూపిస్తున్నారు. ఒకసారి ఆ ఫండ్ లోపలికి మనం వెళ్ళామంటే అక్కడ మీరు గమనిస్తే ఈ ఫండ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 2013 నుంచి చూసుకుంటే సంవత్సరం ఇది 15% దగ్గరగా మనకి రిటర్న్స్ ఇచ్చింది. 14.98% దగ్గరగా రిటర్న్ ఇచ్చింది. అలా చూస్తే ఈ మ్యూచువల్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఇక్కడ ఉంటున్న ఒక్కొక్క దానికి ఎంతెంత రిటర్న్ మనం సంపాదించవచ్చు చూద్దాం. ఫస్ట్ 21 రూపీస్ తో స్టార్ట్ చేస్తాను. వాళ్ళు ఎంత చెప్పారు, 14.9 సంథింగ్ కదా, యావరేజ్ గా 15% తీసుకుందాం. అలా మీరు 20 years ఆర్ 30 years ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ 21 రూపీస్ ప్రతిరోజు చేస్తున్న ఇన్వెస్ట్మెంట్ 32,90,000 వెళ్తుంది, నియర్లీ 33 లక్షలకు వెళ్తుంది. నేను ఇప్పుడు ఈ లెక్కలన్నీ చెప్తున్నప్పుడు కొంతమందికి వచ్చే డౌట్, ఇన్ఫ్లేషన్ పరిస్థితి ఏంటి, ట్యాక్స్ పరిస్థితి ఏంటి, ఫ్యూచర్ లో దీని వాల్యూ అలా ఉండదు కదా, వీటన్నిటి గురించి నేను చివరిలో ఆన్సర్ చేస్తాను.
వీటిని వదిలేసేయండి, కంప్లీట్ గా దీంట్లో ఉంటున్న డేటాను మాత్రం అర్థం చేసుకోండి. 21 రూపీస్ కి 33 lakhs దగ్గరకు వచ్చింది. అదే 51 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే డైలీ 79.8 lakhs, నియర్లీ 80 lakhs దగ్గరగా వచ్చింది. అదే 101 ఇన్వెస్ట్మెంట్ చేస్తే 1,60,00,000. అదే 201 అయితే 3,10,00,000. అదే 501 రూపీస్ అయితే 7,80,00,000. 1000 రూపాయి ప్రతిరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే వీళ్ళు చెప్పిన మ్యూచువల్ ఫండ్ లో స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన రిటర్న్ ని మనం క్యాలిక్యులేట్ చేస్తే 15,70,00,000 వరకు మనకి ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి పొందుతారనేలా వీళ్ళు చెప్తున్నారు కదా. కానీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 15% అన్నారు కాబట్టి వీళ్ళదే ఎగ్జాంపుల్ తీసుకొని, జనరల్ ఎగ్జాంపుల్ కాకుండా వీళ్ళదే ఎగ్జాంపుల్ తీసుకొని చూస్తే మనకి ఇంత రిటర్న్ వచ్చింది కదా. మరి ఇది వెయ్యడం కరెక్టా కాదా, ఎవరికి మంచిది ఎవరికి కాదు, దీని గురించి తెలుసుకునే ముందు అసలు దీంట్లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి లైవ్ గా నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి నేను మీకు చూపిస్తాను. సో ఫస్ట్ ఉంటున్న బ్లూ చిప్ ఫండ్ అయినా ఆర్ కింద ఉంటున్న మల్టీ అసెట్ ఫండ్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కింద మల్టీ అసెట్ ఫండ్ మీకు రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ పడినా పెద్దగా నష్టాన్ని ఇవ్వలేదన్నమాట. సో ఇది మల్టీ అసెట్ కేటగిరీకి వెళ్ళిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ గా చేసిన డెడికేటెడ్ వీడియోలో లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, మల్టీ క్యాప్, దాంట్లో నాకు బెటర్ గా అనిపిస్తున్న మ్యూచువల్ ఫండ్స్ వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. సరే, నేను ఫస్ట్ మాట్లాడుకున్న మ్యూచువల్ ఫండ్ లో డబ్బులు పెడదాం అనుకుని స్టార్ట్ SIP ఆఫ్ 21 ఉందా, మీరు 21 పెట్టాలంటే 21, లేదంటే బ్యాక్ వచ్చి ప్రొసీడ్ టు ఎగ్జిట్, అదర్ రీజన్ పెట్టి సబ్మిట్ అండ్ ఎగ్జిట్ పెట్టి మళ్ళీ ముందుకు వెళ్తూ 21 కాదు మీరు 51 పెట్టాలనుకున్నారు, ఆర్ 101 పెట్టాలనుకున్నారు, ఆర్ 201 పెట్టాలనుకున్నారు. ఇదాక నేను చెప్పాను కదా రిటర్న్స్ అంతా తెలుసుకొని మీరు ఎంత పెట్టగలరు, రోజు SIP ఎంత చేయగలరు అది సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ SIP అని క్లిక్ చేసి ఆ మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకొని SIP ని క్లిక్ చేస్తే మీ పాన్ కార్డ్ అడుగుతారు, మీ పాన్ కార్డ్ ని ఎంటర్ చేయాలి, సబ్మిట్ కొట్టాలి. తర్వాత మీ డీటెయిల్స్ అడుగుతారు, ఆ డీటెయిల్స్ ని కూడా సబ్మిట్ కొట్టి UPI ఆటో పే మ్యాండేట్ ని మనం యాక్టివేట్ చేయాలి. టైం టు టైం రోజు మరి డబ్బులు కట్టే వెళ్ళాలి కదా ఆటోమేటిక్ గా, ఆ మ్యాండేట్ ని మనం యాక్టివేట్ చేయాలి. ప్రొసీడ్ క్లిక్ చేస్తూ మనకు OTP వస్తుంది, ఆ OTP ని ఎంటర్ చేయాలి. తర్వాత మీరు UPI ట్రాన్సాక్షన్ ఎలా చేస్తారు అలా మీకు అడుగుతుంది, మీ బ్యాంక్ ని చూపించి సెటప్ ఆటోమేటిక్ గాని క్లిక్ చేసి మళ్ళీ ప్రొసీడ్ టు SMS ని క్లిక్ చేసి SMS ని సెండ్ చేసి మీ UPI పిన్ ఉంటుంది కదా ఎంటర్ ట్రాన్సాక్షన్ చేయడానికి, ఆ పిన్ ని ఎంటర్ చేయాలి. దెన్ ఇలా మీకు సక్సెస్ఫుల్ అని పడుతుంది. ఫైనలీ మీ పేమెంట్ కంప్లీట్ అవడం, మీ SIP కూడా స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ ఒకవేళ మీకు ఇది నచ్చట్లేదు క్యాన్సిల్ చేయాలనుకుంటే మళ్ళీ హోమ్ పేజ్ దగ్గర నుంచి చూపిస్తాను ఎలా క్యాన్సిల్ చేయాలని. జస్ట్ మళ్ళీ వస్తారు, మ్యూచువల్ ఫండ్స్ అని టైప్ చేస్తారు, మ్యూచువల్ ఫండ్స్ హోమ్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తారు, మళ్ళీ డైలీ SIP దగ్గరికి వెళ్తారు. దెన్ ఇలా మీకు వస్తుంది, అక్కడ మోర్ దగ్గరికి వెళ్ళి మేనేజ్ SIP ని క్లిక్ చేసి ఇక్కడ వ్యూ అండ్ మేనేజ్ SIP ఉందా దీన్ని క్లిక్ చేసి క్యాన్సిల్ SIP ని క్లిక్ చేస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న ఆటో SIP క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నానా లేదా, నేను ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు దీంట్లో, నేను నార్మల్ గానే ఇన్వెస్ట్మెంట్ మంత్లీ SIPs నే చేయడానికి ఇష్టపడతాను. ఎందుకు చేయట్లేదు మీరు దీంట్లో ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదంటే ప్రాబ్లం ఒక్కొక్కటిగా చెప్తాను. ఫస్ట్ ది 1000 రూపాయలు ఎందుకు, ఫస్ట్ 21 రూపాయలే తీసుకుందాం. 21 రూపాయలది మనం రోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 30 సంవత్సరాలకి 15% రిటర్న్ లెక్కన 33 లక్షలు వస్తుందని ఎలా వీళ్ళు చెప్తున్నారు కదా. ఆ 15% రిటర్న్ దేనికి సంబంధించింది ఇదిగోండి ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను. ఇక్కడ ICICI ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ దీనికి సంబంధించిందే కదా. సో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఆల్ పెట్టాం అనుకోండి, స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ వీళ్ళు ఎంతైతే చూపిస్తున్నారు ఇక్కడ స్క్రీన్ మీద అంతే రిటర్న్ కదా ఇక్కడ కూడా ఉంది, 14.98% రిటర్న్. బాగా చూడండి పేరు ICICI ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ గ్రోత్ ఆల్ పెడితే అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు 14.98% అంటే 15% రిటర్న్ ఇచ్చింది కదా. సేమ్ ఇదే ఫండ్, ఎగ్జాక్ట్ గా సేమ్ ఇదే ఫండ్ ICICI ప్రుడెన్షియల్ బ్లూ చిప్ ఫండ్ సేమ్ ఫండ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 16.09% అంటే 1% ఎక్స్ట్రా రిటర్న్ ఇచ్చింది సేమ్ ఇదే ఫండ్. ఏంటి తేడా ఈ రెండిట్లో? ఇక్కడ పేరుని మీరు గమనించారంటే రెగ్యులర్ ఉంటుంది, రెగ్యులర్. ఇక్కడ గమనించారంటే డైరెక్ట్ అని ఉంటుంది. ఈ రెగ్యులర్ లో ఈ మ్యూచువల్ ఫండ్ వీళ్ళు ఏదైతే ఆఫర్ చేస్తున్నారో దానికి ఎక్స్పెన్స్ రేషియో 1.41%, అదే దీంట్లో డైరెక్ట్ లో 0.89%. సో 1.41% మైనస్ 0.89% చేస్తే మీకు 0.5% కదా తేడా. 0.5% తేడాకి నేను ఈ మ్యూచువల్ ఫండ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటాను, రెగ్యులర్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేస్తానని మీరు అనుకుంటే రిటర్న్స్ లో మీరు చూడండి 14.98% వీళ్ళు ఇస్తున్న మ్యూచువల్ ఫండ్, మీరు అదే డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 16.09% అంటే 1% తేడా. 1% కదా ఏముంది, 100 రూపాయే కదా అని మీరు అనుకుంటారు. కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నది 20 సంవత్సరాలు 30 సంవత్సరాలకు వెళ్తే అది 1 కోటి 2 కోట్లు 5 కోట్ల తేడాను కూడా తీసుకొస్తుంది. నమ్మరా? నేను ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ ని తీసుకొని చెప్పనా? సరే చూడండి, 21 రూపాయి రోజు ఇన్వెస్ట్మెంట్ 30 సంవత్సరాల పాటు చేస్తే వీళ్ళు చెప్తున్న రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ లో వచ్చే 15% రిటర్న్ తో మీరు చూసారంటే 33 లక్షలు వస్తుందని ఎలా స్టార్టింగ్ చెప్పాను కదా. అది రోజు చేస్తున్నప్పుడు. ఇదే మంత్లీ చేస్తే ఎంత? రోజు 21 రూపాయి, మంత్లీ అంటే 630 రూపాయలు. సో 630 రూపాయలు 30 సంవత్సరాల పాటు 16% లెక్కన డైరెక్ట్ గా వేస్తే మనకి 16% లెక్కన రిటర్న్ వస్తుందంటే 43.5 లక్షల దగ్గరగా మనకి డబ్బులు వస్తుంది. ఇక్కడ 33 లక్షలు. అలా చూస్తే 10,50,000 వరకు మనం ఇక్కడ నష్టపోయినట్టు. అదే
51 రూపీస్ వీళ్ళు చెప్తున్న ఆర్డర్ లోనే చెప్తాను 21, 51, 101, 201, 501 అండ్ 1001 అని వీళ్ళు ఏదైతే చూపించారో అదే ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను. 51 రూపీస్ పెడితే వీళ్ళు చెప్తున్న మ్యూచువల్ ఫండ్ లో అయితే 80 లక్షల దగ్గరగా వస్తుంది. అదే 51 ని మనం నెలవారికి మొత్తం మల్టిప్లై చేసి 30తో మల్టిప్లై చేస్తే 1530 రూపీస్ వస్తుందా? అలా మనకి 1,05,5,00,000 దగ్గరగా వస్తుంది. అంటే సుమారుగా 25,5 లక్ష కంటే ఎక్కువ రిటర్న్ మనకి దీని ద్వారా వచ్చిండేది. కానీ 1% కదా అని మనం వదిలేయడం ద్వారా పోయింది. అలాగే 101 ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ తో కంపేర్ చేస్తే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ లో 49 లక్షలు అధికంగా మీరు రిటర్న్ పొందేవాళ్ళు. అదే 201 రూపీస్ ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్ ఇదే యాప్ లో అదే మ్యూచువల్ ఫండ్ లో మీరు చేస్తుంటే 3,10,00,000 వస్తే రోజు రోజు కాకుండా అదే 30 రోజులకు చూసుకొని ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేసిన 4,16,00,000 సుమారుగా 1,06,00,000 అధికంగా రిటర్న్ పొందేవాళ్ళు. అదే 501 రూపాయి ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ మ్యూచువల్ ఫండ్ కేసులో 7,80,00,000. అదే మీరు రోజు కాకుండా దాన్ని నెలవారీగా ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10,30,00,000. ఇక్కడైతే ఏకంగా 2.5 కోటి దగ్గరగా మీరు నష్టపోతారు. ఫైనలీ 1,001 రూపాయి ప్రతిరోజు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే 15,70,00,000 ఈ మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ లోనే. ఇదే మ్యూచువల్ ఫండ్ రెగ్యులర్ కాకుండా డైరెక్ట్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే 20,72,00,000 వచ్చేది. దీంతో కంపేర్ చేస్తే 5 కోట్లు ఎక్కువ. ఇక్కడ 15,70,00,000, ఇక్కడ 20,70,00,000. మనకి 15 కోట్లు, 10 కోట్లు, 5 కోట్లు ఇవి కూడా మనకొద్దు. ఇది నెంబర్స్ చెప్పాలి. వీళ్ళు చెప్పిన అన్ని ఎగ్జాంపుల్స్ ని కవర్ చేయాలని చేశాను. ఫస్ట్ కేసే తీసుకోండి, 21 రూపాయి ఎగ్జాంపుల్ నే తీసుకోండి. 21 రూపాయి ప్రతిరోజు చేసేదానికంటే దాన్నే 30 రోజుల పాటు 630 రూపాయలు అవుతుంది కదా. 21 × 30 అలా చూసుకున్నా 10.5 లక్ష దగ్గరగా తేడా ఉంది కదా. ఆ 10.5 లక్ష మాత్రం ఎందుకు వదిలేయడం? కోట్లు వద్దులేండి, 10.5 లక్ష కూడా ఎందుకు వదిలేయడం? సో నేను ఈ లాజిక్ తో ప్రతిరోజు ఇన్వెస్ట్మెంట్ చేసేసుకోండి అనే దాని బదులు ఆ మొత్తం డబ్బుల్ని ఒక దగ్గరగా ఉంచుకొని నెలవారీగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం బెటర్ అనుకుంటాను. లక్షల్లోనే తేడా వస్తుంది అన్నప్పుడు. కానీ డిసిప్లైన్ లేదు, మేము అలా ఇన్వెస్ట్మెంట్ చేయలేము. ఆర్ మా హస్బెండ్, బ్రదర్, ఫాదర్ ఎవరైనా కానీ ఇలా రోజు కొంత వాళ్ళు సంపాదించుకున్న మొత్తంలో నుంచి రోజువారీగా అలా ఇన్వెస్ట్మెంట్ చేస్తేనే వాళ్ళు డిసిప్లైన్ గా ఉంటారు. లేకపోతే రోజు ఇంత ఖర్చు పెడుతున్నావు కదా, 4 సిగరెట్లకి ఎంత అవుతుంది, నువ్వు తాగుతున్న మందుకి ఎంత అవుతుంది, అది రోజువారీగా ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు ఇంత లాభం ఉంటుంది, హెల్త్ కి హెల్త్, హ్యాపీనెస్ అండ్ వెల్త్ కూడా క్రియేట్ అవుతుంది అని మోటివేట్ చేయడానికి మీకు డైలీ ఎస్ఐపి పనికొస్తుంది అనుకుంటే ఈ పేటిఎం లో కానీ ఆర్ ఇంకొన్ని యాప్స్ కూడా ఉన్నాయి, వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ డైలీ ఎస్ఐపిని మీరు చేసుకోవచ్చు. బట్ పర్సనల్ గా నేనైతే ఏ మాత్రం మనకి కొంత లాజిక్ ఉంటున్నా రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ కంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో కమిషన్ తక్కువ ఉంటుంది. లాంగ్ టర్మ్ లో మీకు లక్షల్లోనే తేడా తీసుకొస్తుంది. కానీ ఒకవేళ ఎవరైనా మీకు మంచిగా సర్వీస్ ఎవరైనా ప్రొవైడ్ చేస్తున్నారు, అడ్వైజర్లు ఎవరైనా మీకు ఉన్నారనుకోండి, వాళ్ళకేమైనా మీరు ఈ కమిషన్ వెళ్ళినా పర్లేదు, వాళ్ళు బాగుంటేనే కదా మీకు కూడా మంచి సర్వీస్ ఇస్తారు అనుకోని మీరు ఇలా వదిలేసినా పర్లేదు. కానీ ఈ యాప్ వాళ్ళకి ఎందుకు వదిలేయడం? వాళ్ళు మీకు ఏమి ఇచ్చారు అడ్వైజ్, వాళ్ళు మీకు ఏమి ఇచ్చారు సజెషన్, వీళ్ళకి ఎందుకు అన్ని లక్షలు వదిలేస్తున్నారు? వీళ్ళకి కమిషన్ వస్తుంది. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అంటే మీరు వేస్తున్న డబ్బుల్లో టైం టు టైం వాళ్ళకి వెళ్తున్న కమిషన్ అది. అందుకే మీకు తక్కువ రిటర్న్, అందుకే అన్ని లక్షలు కోట్లు డిఫరెన్స్ వచ్చింది మీకు అక్కడ. సో మీకు ఎవరైనా అడ్వైజ్ ఇస్తున్నారంటే అది మీ పర్సనల్ చాయిస్. బట్ ఈ యాప్ వాళ్ళకి కూడా మనం వదిలేస్తున్నాం అంటే అది మన మిస్టేక్. కాబట్టి నేను ఈ యాప్ లో నేను వీటి రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయను. బట్ దాన్ని రోజు కూడా పెట్టుకుని నెలవారీగా ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటారంటే మాత్రం కాంపౌండింగ్ పవర్ అనేది మీరు ఇమాజినేషన్ లో కూడా చూడనంత వెల్త్ ని మీకు ఫ్యూచర్ లో క్రియేట్ చేస్తుంది. ఈ ఇన్ఫ్లేషన్, ట్యాక్స్ గురించి మాట్లాడే ఎవరైనా సరే అది మాట్లాడే ముందు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ కదా, ఇన్ఫ్లేషన్ ట్యాక్స్ అక్కడ ఉండదు కదా అని ఎవరైనా సజెషన్ ఇచ్చే పని అయితే ఇవ్వండి. ఫ్యూచర్ లో ఏమవుతుంది, ఫ్యూచర్ లో దాని వాల్యూ ఎంత ఉంటుంది, ట్యాక్స్ ఎంత ఉంటుంది, ఏమేం జరుగుతుంది మనకు తెలియదు కదా. నిర్మలా సీతారామన్ గారు ఇంకా ట్యాక్స్ పెంచుతారేమో ఈక్విటీ మీద, ఈ రోజు క్యాలిక్యులేట్ చేయలేం కదా. ఇన్ఫ్లేషన్ ఫ్యూచర్ లో ఇంకెంత ఎక్కువ పెరుగుతుందో, ఆర్ ఇప్పుడున్నదే స్టాగ్ఫ్లేషన్ గా అలా ఉండిపోతుందో. జపాన్ లో చాలా సంవత్సరాలు అలానే ఉండిపోయింది. సో మనం దేన్ని కూడా ఫ్యూచర్ ని ఇలా జరుగుతుందో అలా జరుగుతుందని జడ్జ్ చేయలేం. ఈ రోజు మనకుంటున్న బెస్ట్ ఆప్షన్ ఏంటి, దాని వరకు మనం వెళ్ళగలం. మ్యూచువల్ ఫండ్స్ లో ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి స్టెప్ బై స్టెప్, దీంట్లో నేను డెడికేటెడ్ గా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నన్ను ఎవరైనా మంత్లీ ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏం మాకు తెలియదు ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలని నన్ను అడిగితే, మీకు ఎంత అయితే మాక్సిమం వీలవుతుందో, సంవత్సరం మీకు జీతం పెరుగుతూ ఉంటుంది, పెరుగుతున్న దాంతో కూడా ఎంత అయితే మాక్సిమం వీలవుతుందో అంత డబ్బుల్ని సేవ్ చేసి పెట్టుబడి పెట్టడానికి ప్రయత్నించండి. అది ఫిక్స్డ్ డిపాజిట్ లోనే పెట్టుకోండి, స్టాక్ మార్కెట్ లోనే పెట్టుకోండి, గోల్డ్ లోనే పెట్టుకోండి, గవర్నమెంట్ బాండ్స్, డెట్ రూట్ లో కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఇన్వెస్ట్మెంట్ అయితే మస్ట్ అండ్ షుడ్ గా చేయండి. నెలవారీ ఇన్వెస్ట్మెంట్ ని ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. కానీ అది స్టార్ట్ చేసే ముందు 1000 రూపాయలు ప్రతి నెల ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, 16% రిటర్న్ వచ్చింది అనుకుందాం. అదేంటి స్టాక్ మార్కెట్ లో 12% కదా రిటర్న్ అంటే? ఇందాక చెప్పాను కదా మ్యూచువల్ ఫండ్ ఎగ్జాంపుల్ కి మరి 15%, 16% తీసుకొని యూజువల్ గా మనకి లాంగ్ టర్మ్ లో మనకి రీసెంట్ ఇయర్స్ లో బాగా మార్కెట్ పెరిగేసరికి మనకు అలా ఉంది. కానీ యూజువల్ గా 12, 13, 14% వరకు వెళ్తుంటది రిటర్న్. సో అలా వద్దు, 16% తీసుకుందాం. ఇందాక ఎగ్జాంపుల్ తో తీసుకుందాం. ఫస్ట్ 5 సంవత్సరాల పాటు మీరు ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, నెల టైం తప్పకుండా 1000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ 16% రిటర్న్ తో గ్రో అవుతూ ఉంటే, ఎఫ్డి కంటే డబుల్ రిటర్న్ తో గ్రో అవుతుంటే 5 సంవత్సరాలు ఎంత వచ్చింది మనకి? 89,000. 5 సంవత్సరాలు ఎంత? 89,000. సరే అలా కాదు, నేను 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, 2,77,000. 15 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, 6,70,000. ఇక్కడ మీకు అర్థం కావాల్సింది, మనం ఏ రూట్ లో ఇన్వెస్ట్మెంట్ అయినా చేయండి, మీరు 16% రిటర్న్ తో ఇన్వెస్ట్మెంట్ చేసి
చేసిన 1 సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 5 6 7 10 15 ఇలా స్టార్టింగ్ ఆఫ్ ద ఇయర్స్ మొత్తం కూడా ఇన్వెస్ట్మెంట్ మీకు పెద్దగా పెరుగుతున్నట్టు కనిపించదు. అదే మీకు 30 ఇయర్స్ తీసుకున్నారనుకోండి ఒక డీసెంట్ నెంబర్ వస్తుంది. ఇంకా దానికి మించి మీరు పెంచే ఒక్కొక్క సంవత్సరానికి లక్షల్లోనే తేడా వస్తుంది. ఇదే కాంపౌండింగ్ పవర్ అంటే. బట్ అలా ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తి మొదటి 5 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేశాక తనకి ఏదైనా జరిగినా వాళ్ళ ఫ్యామిలీకి మిగిలేది 89,000. 10 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ చేసి ఒకవేళ తనకి ఏదైనా జరిగినా వాళ్ళ ఫ్యామిలీకి మిగిలేది 2,77,000. కాబట్టి బ్యాచులర్స్ ఎవరైనా మీ ఫ్యామిలీ పర్టికులర్ గా మీ పేరెంట్స్ మీ మీద డిపెండ్ అవుతున్నారు అనుకున్నా, పెళ్ళై మీ వైఫ్ చిల్డ్రన్ మీ మీద డిపెండ్ అయ్యారు, వాళ్ళకి మీరు తప్పితే ఇన్కమ్ సోర్స్ ఇంక ఏది లేదు, మిగతావన్నీ స్థిరాస్తులే, వాళ్ళ అమ్మాలన్నా ఇప్పుడు అమ్మలేరు, సంపాదిస్తున్న పర్సన్ కి ఏదైనా జరుగుతూ ఉంటే వాళ్ళకి నెలవారీ ఖర్చులకి డబ్బులు కూడా ఉండవు, ఇన్కమ్ సోర్స్ లేదు అనుకుంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ వద్దు. ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ మన ఫ్యామిలీ కోసం అసలు చెయ్యనే కూడదు. మనం చేయాల్సింది తీసుకోవాల్సింది ఒక టర్మ్ ఇన్సూరెన్స్. ఇదే 1000 రూపాయలు పెట్టి మనం 2 కోట్ల దగ్గరగా కూడా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. సరే ఇది వయసు తక్కువగా ఉంటున్న వాళ్ళకి 24 సంవత్సరాల వాళ్ళకి చెప్తున్నాను. లేదు నా వయసు ఎక్కువ 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు వచ్చింది నాకు అంటే మీరు 1 కోటి రూపాయల దగ్గరగా తీసుకున్నా మీకు 1000 పడుతున్నా 1500 పడుతున్నా ఆ రేంజ్ లో ఎంత పడుతున్నా సరే మీరు 10 15 20 సంవత్సరాలు మీరు ఎంతైతే కూడబెట్టగలరో ఈ టర్మ్ ఇన్సూరెన్స్ లో అది సగం కూడా అవ్వదు. బట్ నాకు చెప్పండి మీరు సాలరీడ్ అయ్యండి, మీకు సాలరీ వస్తూ మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఈజీగా ఇస్తారని అర్థం అవుతూ స్టిల్ మీరు ఎందుకు తీసుకోవట్లేదు? ఏమి ఇస్తారులే మన దగ్గర అలా డబ్బులు కట్టించుకొని చివరిలో మోసం చేస్తారనా? మీరు ఎక్కడైనా ఒక దగ్గర విన్నారా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి మోసాలు చేసిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ మీరు చూసుంటారేం కానీ తీసుకున్న తను మోసపోయాడు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న తను మోసపోయాడని. మరి అలా మోసపోతే ఇక్కడ 99.2 99.1 98.4 99.7 ఈ క్లైమ్ సెటిల్మెంట్ ఎలా వస్తుంది? మరి ఆ తీసుకుంటున్న మనిషికి ఏం కాకపోతే రూపాయి కూడా రాదంటున్నారు కదా అంటే నో కాస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. దానికి మీరు ఇంకొంచెం ఎక్కువ సంవత్సరాలకు తీసుకోవాలి. బట్ ఆ వరకు మీరు కట్టిన డబ్బులు టర్మ్ ఇన్సూరెన్స్ ఆ వరకు మీరు కట్టిన డబ్బుల్ని మీకు కంప్లీట్ గా తిరిగి ఇచ్చేస్తారు. దానికోసం మీరు ఈ పాలసీ బజార్ వెబ్సైట్ లోకి వచ్చి తీసుకుంటున్న టైంలో ఫుల్ రీఫండ్ ఆఫ్ ప్రీమియం అని ఉంటుంది. దాని దగ్గరకు వచ్చి అన్లాక్ నౌ ని క్లిక్ చేశారంటే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇది యాక్టివేట్ అవుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసి సీ హౌ ఇట్ వర్క్ దగ్గర క్లిక్ చేస్తే ఎప్పుడు మళ్ళీ మీ డబ్బుల్ని కంప్లీట్ గా మీరు కట్టిన టర్మ్ ఇన్సూరెన్స్ డబ్బుల్ని కంప్లీట్ గా ఎలా తీసేసుకోవచ్చు జీఎస్టీ కాకుండా అనేది కూడా వాళ్ళు ఇక్కడ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇక నా డబ్బులు నాకు తిరిగి కావాలనుకుంటే ఆప్షన్, నేనైతే అది కూడా సెలెక్ట్ చేసుకోకుండా నార్మల్ గానే వెళ్ళిపోమంటాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ సజెషన్, మీకు నెక్స్ట్ బర్త్డే వచ్చేలోపు పుట్టినరోజు వచ్చేలోపే తీసేసుకోండి. ఎందుకంటే మీ వయసు 1 సంవత్సరం పెరిగినా మీరు ఇప్పుడు ఏదైతే నెల నెల ప్రీమియం వీళ్ళు మీకు చూపిస్తున్నారో అది వాళ్ళు పెంచుతారు. ఇంకొక విషయం మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇప్పుడు టాటా ఏఐ రిలేటెడ్ గా నేను 1 కోటి పాలసీ 840 రూపాయలు కట్టి తీసేసుకుంటే ఇదే 840 రూపాయలే నేను 64 సంవత్సరాలు వచ్చేంత వరకు కడుతూ ఉంటాను. మళ్ళీ పెంచరు, ఇంకో సంవత్సరం పెంచుకుంటూ పోరు. టర్మ్ ఇన్సూరెన్స్ ఒక్కసారి మీరు తీసుకుంటే అదే కడతారు నెల నెల. సో ఇన్ఫ్లేషన్ తో ఈ డబ్బుల వాల్యూ కూడా ఫ్యూచర్ లో తగ్గుతూ ఉంటది. బట్ మనకు వచ్చే కవర్ అంతే. ఫ్యూచర్ లో పెంచుకోవాలనుకున్నా మీరు ఇంకా ఎక్స్ట్రా కట్టి పెంచుకోవచ్చు. కానీ మీ బర్త్డే వచ్చేసిందంటే ఈ డబ్బులు కూడా పెరుగుతుంది. అదే మీరు లైఫ్ లాంగ్ ఈ టైం పీరియడ్ అంతా కడుతూ వెళ్తారు. కాబట్టి ఫస్ట్ అయితే చెక్ చేసుకోండి మీకు అసలు ఎంతెంత పడుతున్నాయి, మీకుంటున్న వయసుకి మీకుంటున్న ప్రాబ్లమ్స్ కి ఎంత చెప్తున్నారు టర్మ్ ఇన్సూరెన్స్ ముందైతే తెలుసుకోండి. మీరు తీసుకునేది ఎక్కడి నుంచైనా తీసుకోండి, ముందైతే కంపేర్ చేసుకోండి. నేను పర్సనల్ గా కంపేర్ చేసి ఆన్లైన్ లో కొంత డిస్కౌంట్ కూడా నాకు వస్తుంటే తీసుకుంది పాలసీ బజార్ వెబ్సైట్ లో. బట్ మీరు ఫస్ట్ అయితే కంపేర్ చేసుకోండి, మీరు ఎక్కడి నుంచైనా తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. క్లిక్ చేసి ఇలా మీ డీటెయిల్స్ ని ఫిల్ చేశాక మీకు ఇలా మీ వయసుకి మీకుంటున్న ప్రాబ్లమ్స్ కి మీకుంటున్న ఇన్కమ్ కి మీకు ఏ పాలసీలు ఎంత టైం పీరియడ్ కి ఎన్ని కోట్లు వరకు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. 20 కోట్లు 15 కోట్లు 10 కోట్లు మీ శాలరీని బట్టి మీకు ఎంత శాలరీ అయితే వస్తుందో మల్టిప్లైడ్ బై 20 చేసుకుంటే ఎంత నెంబర్ అయితే వస్తుందో లెట్స్ సే మీకు సంవత్సరానికి 10 లక్షలు వస్తుంది మల్టిప్లైడ్ బై 20 అంటే 2 కోట్ల వరకు మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎలిజిబుల్. అది ఎంత అని చూసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకొని ఎంత పడుతుందో చూసుకొని ఉంటున్న 2-3 బ్రాండ్లతో దానికి ఏంటి దీనికి ఏంటి డిఫరెన్స్ అని చూసుకొని మీకు వీళ్ళ సైడ్ నుంచి ఒక ఎక్స్పర్ట్ కాల్ చేస్తారు. కాల్ చేసిన అతని దగ్గర కూడా వివరాలన్నీ తెలుసుకొని ఓకే నా ఫ్యామిలీకి ఫైనల్ గా ఈ ఇన్సూరెన్స్ సరిపోతుందా క్లారిటీతో తర్వాత మీకు నచ్చిన దగ్గర తీసుకోండి. ఇక్కడ తీసుకోండి అక్కడ తీసుకోండి నేను సజెస్ట్ చేయట్లేదు. బట్ మీ ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా ఉండాలని మాత్రం గట్టిగా చెప్తున్నాను. నిర్లక్ష్యం చేయకండి. ఇది లేకుండా మనం ఇంకేం చేసినా సరే బేస్మెంట్ లేకుండా ఇల్లు కట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు. ఇది ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఉంటున్నప్పుడే ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా సంపాదిస్తున్న వ్యక్తికి ఏదైనా జరిగినప్పుడు ఆర్థికంగా రోడ్డున పడరు. నిర్లక్ష్యం చేయొద్దు ఫ్రెండ్స్. మన ఇండియాలో పర్టికులర్ గా తెలుగు రాష్ట్రాల్లో రాంగ్ పాలసీలని గత 10-20 సంవత్సరాల నుంచి అమ్మి చాలా మంది వాళ్ళ జీవితాల్లో ఈ పాలసీలు రిలేటెడ్ గా చూసిన లాభం కంటే వాటి పరంగా పడిన మనోవేదన ఎక్కువ. ప్రతి ఫ్యామిలీకి కావాల్సింది ఒక హెల్త్ ఇన్సూరెన్స్ ఒక టర్మ్ ఇన్సూరెన్స్. టర్మ్ ఇన్సూరెన్స్ మీకు లేకపోతుంటే మాత్రం ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయొద్దు. ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడు మనం ఫ్యూచర్ గురించి ఆలోచించి చేస్తాం. మరి ఆ ఫ్యూచర్ నే ప్రొటెక్టెడ్ గా పెట్టకుండా ఇది తీసుకోకుండా మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేసినా ఈ ఎగ్జాంపుల్ లో 10 సంవత్సరాలు మీరు పెట్టినా 1000 రూపాయలు పెట్టినా మీకు వచ్చేది 2,77,000. ఒకవేళ మనిషికి ఏదైనా జరుగుతుంటే వచ్చేదంతా. కానీ మొదటి సంవత్సరం 2 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో 20,000 30,000 45,000 మాత్రమే రిటర్న్ ఉంటది.
అదే టర్మ్ ఇన్సూరెన్స్ అయితే 1,2,00,00,000 వరకు మన ఫ్యామిలీకి రూపాయి ట్యాక్స్ లేకుండా, దీని మీద ట్యాక్స్ ఉంటుంది, దాని మీద ట్యాక్స్ లేకుండా డబ్బులు వెళ్తుంది. కాబట్టి ప్రతి నెల ఒక్కసారి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ గురించి మన వాళ్ళందరికీ తెలియాలని ఇంతలా చెప్తూ ఉంటాను. మీకు స్టిల్ శాలరీ వస్తుండే మీరు ఇంకా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకపోతుంటే కామెంట్ సెక్షన్ లో ఎందుకు తీసుకోకూడదు అనుకుంటున్నారో చెప్పండి. అని తీసుకుంటున్న వాళ్ళు ఏ పాలసీ తీసుకుంటున్నారు, దానికి మీరు ఎంత డబ్బులు కడుతున్నారు, ఇది కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్ మన వాళ్ళకి కూడా ఒక రిఫరెన్స్ లా క్లారిటీతో ఉంటుంది. అండ్ ఈ డైలీ ఎస్ఐపి రిలేటెడ్ గా మీకు ఇంకేదైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటున్నా కామెంట్ సెక్షన్ లో అడగండి. నెక్స్ట్ కమింగ్ మన మార్కెట్ అనాలిసిస్ వీడియోస్ లోను క్లియర్ చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేస్తే ఇది మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయడం మర్చిపోకండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.